ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందనగానే చాలామంది మహిళలు భయపడిపోతూ ఉంటారు. అమ్మో షుగరా, అంటే నాకు లైఫ్ లాంగ్ షుగర్ ఉంటుందా? దీనివల్ల నా బిడ్డపైన ఏమన్నా ప్రభావం పడుతుందా? నేను ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఇలాంటి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అవన్నీ తెలుసుకోవడానికే ఈ వీడియో. ప్రెగ్నెన్సీలో షుగర్ అంటే గర్భధారణ మధుమేహం ఆర్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఇది ఎందుకు వస్తుందంటే ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్స్ వల్ల ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదు. ఈ ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల బ్లడ్ షుగర్స్ అనేవి పెరుగుతాయి. అందుకే మన బ్లడ్ లెవెల్స్లో షుగర్స్ అనేవి పెరిగి ఉంటాయి. దీన్నే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఎవరెవరు దీనికి ఎక్కువగా రిస్క్లో ఉంటారు అంటే బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఆర్ BMI అనేది 30 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, ఆర్ ఫ్యామిలీలో షుగర్ ఉన్నవాళ్ళు, అంటే మీ తల్లిదండ్రులకు కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ డయాబెటీస్ ఉన్నప్పుడు మీకు యంగ్ ఏజ్లో ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంతకు ముందు మీకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటే మళ్ళీ ప్రెగ్నెన్సీలో కూడా అది వచ్చే ఛాన్స్ చాలా హైగా ఉంటుంది. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లో షుగర్స్ ఉన్న వాళ్ళకు కూడా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఉండే వాళ్ళకి ఇన్ జనరల్ వరల్డ్ పాపులేషన్ కంటే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది.